am I really that much? And breaking these niggas down like a camera. You don't really know you. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అక్క పెళ్ళి. సో నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా మా ఇంటి నుండి. ప్యాక్డ్ ఆల్ మై లగేజ్, చాలా లగేజ్ అయింది. ఎందుకంటే మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిపోయింది వితౌట్ టేకింగ్ ఎనీ లగేజ్ అనమాట. సో నేను మా మమ్మీవి నావి అన్ని ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. అండ్ లెట్స్ స్టార్ట్. ఇక్కడ నుండి మా అక్క పెళ్ళి హడావిడి స్టార్ట్ అవుతుంది అనమాట. ఐఎమ్ ఎగ్జైటెడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2.5 years, లైక్ ఆల్మోస్ట్ 3 years అనుకుంటాను నేను ఏ వెడ్డింగ్ అటెండ్ అవ్వలేదు. సో 3 years తర్వాత ఒక ఇండియన్ వెడ్డింగ్ అటెండ్ అవుతున్నా. అండ్ ఐమ్ సో ఎగ్జైటెడ్, ఐమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అంటే బాగుంటాయి వెడ్డింగ్స్, మంచిగా అందరు ఉంటారు. ఐ రియలీ లైక్. నాకు జనాలు ఇష్టం అనమాట. అంత క్రౌడీ జనాలలో ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో యా, నేను వెళ్ళేసరికి డెకరేషన్ అయిపోయిందనమాట. అండ్ పెళ్లి కూతురుని చేయడానికి రెడీ చేస్తున్నారు. సో నేను కూడా రెడీ అవ్వాలి. అదే రోజు పెళ్లి కూతురు అండ్ ఆల్ ఈవెంట్స్ ఒకటేసారి వచ్చినాయి అనమాట, టైం లేక. పెళ్లి కూతురు ప్లాన్ చేశారు, బోనాలు అదే రోజు, ఇంకా మెహందీ నార్మల్ ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. మా అత్త మాకు అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. అందరూ రెడీ అవుతున్నారు, అయిపోయినారు కూడా. సో షీఈ్ అవర్ పెళ్లి కూతురు, మా అక్కకి ఇప్పుడే రెడీ చెయ్యరనమాట. మొత్తం పెళ్లి కూతురు ఈవెంట్ అవుతూ ఉంటే మళ్ళీ మంగళ స్నానాలు ఉంటాయి కదా, అట్లా స్నానం చేపిస్తారు. నేను కూడా రెడీ అయిపోయి పసుపు పెట్టించుకుంటున్నాను. కాళ్ళకి పసుపు పెడతారనమాట. ఎంత బాగా అనిపిస్తాయో కాళ్ళు అసలు అట్లా పసుపు పెట్టినప్పుడు. నేను ముందు ఇండియాలో ఉన్నప్పుడు బొట్లు పెద్దగా పసుపు పెట్టుకోవాలనుకున్నా పెట్టించుకోకుండా అనమాట, ఆ బట్టలు ఖరాబ్ అవుతాయి అని. ఇప్పుడు ఆ వాల్యూ తెలిసింది. ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఆ వాల్యూ తెలిసినందుకు అక్కడికి వెళ్ళినాక ఏది మిస్ కాలే. నేను అన్నీ ఫుల్ఫిల్గా చేసుకున్నాను అనమాట. అట్లా ఇంకా పెళ్లి కూతుర్ని వేసి మంగళ స్నానాలు అయినాక బోనాలకి వెళ్ళే ప్లాన్ ఉందనమాట. మా అక్క పక్కన కూర్చున్నామే మా చిన్న మరద, లాస్ట్ తనే అనమాట మా ఫ్యామిలీలో. సుందరుడి హాయి తలకు పోసే చేయి తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్ది అరిగింది వయసు అరిగిన కొద్ది వెలిగింది మనసు. వీడు మా తమ్ముడు గాయస్. వీడికి దేవుడు అప్పగించిన ఒకటే ఒక పని, మీ అక్కల్ని మీ అన్నల్ని సతాయించరా అని చెప్పి భూమి మీదకి పంపిండ్రు. ఆ పని ఎంత బాగా చేస్తాడంటే అసలు పేరు కూడా పెట్టరు ఎవరు, అంత బాగా చేస్తాడనమాట మమ్మల్ని సతాయించడం. ఇంకా ఈ ఈవెంట్ అయిపోయినాక బోనాలకి వెళ్ళినాం అనమాట. బోనాలకి రెడీ చేసేసిండ్రు, మొత్తం బోనాలు తీసుకొని వెళ్ళడమే. మా అక్కకి కంకణం అవి కట్టేసి తీసుకొని వెళ్తారనమాట. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా.
బోనాలు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మమ్మీ వాళ్ళందరూ గాజులు పెట్టుకున్నారు. నాకు కూడా పెట్టుకోవాలనిపించింది. నేను నార్మల్గా అయితే పెట్టుకోను గాజులంతా, ఎందుకంటే మనం ఎట్లాగో చేంజ్ చేసుకుంటాం పెళ్ళిలో, ఎందుకు అని చెప్పి పెట్టుకోను అనమాట. కానీ ఈసారి ఎందుకో పెట్టుకోవాలనిపించింది. మళ్ళీ రాదు కదా ఆపర్చునిటీ అన్నట్టు. ఈసారి నేను కూడా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఆ రోజు ఉంచుకున్నా, మళ్ళీ నెక్స్ట్ డే ఎట్లాగో మార్చుకున్నా పెళ్లి రోజు. బహుశా చెంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా కావచ్చులే ఒకటై పోవచ్చులే ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే ఏ దూరమైనా చేరువై బహుశా చెంచలా ఎగిరే రాయంచలా తగిలేలే నెక్స్ట్ డే హల్దీ చేసుకున్నాం అనమాట. హల్దీ రోజు మా అన్న మంచి కుర్తీ వేసుకున్నాడు, ఎల్లో కుర్తీ. అది కూడా ఒక షర్ట్ మీదకి వేసుకున్నాడు, మళ్ళీ ఎవరు మార్చుకుంటాడని. ఇంకా హల్దీ మంచి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. బాగానే అయ్యింది. మా దగ్గర వద్దు అన్న మొత్తం పసుపు పూసేస్తారు అనమాట. మంచి పిక్స్ దిగుదామని చెప్పి ఉండదు అనమాట. వాళ్ళకి ఎంజాయ్ ది మూమెంట్ అన్న మూడ్లో ఉంటారు. ఇంకా మొత్తం హడావిడి చేసి పడేసిండ్రు అనమాట. ఒక ఫొటోస్కి కూడా సరిలేదు. నా మొహం అయితే మొత్తం మరీ ఘోరంగా అయిపోయినాను. తన ప్రాణాలే నీవని హర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో ఏడు అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం
ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ వాళ్ళ ఆశలే కలిసిన సో అంతే గాయస్, ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఓకే, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to hit the bell icon and see you. Bye bye. Take care guys.